ఇవ్వడానికి వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడంటే, బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి అంటే ఇది ఏ రక్షణ తీసుకొచ్చాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఏ రక్షణ? యుగ యుగములు మనము జీవించే రక్షణ. అందరూ చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీద జన్మించాడంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించి ఆయన మూడవ దినం తిరిగి లేచాడంటే మనలను బ్రతికించడానికి. హల్లెలూయా. నిన్ను నన్ను బ్రతికించడానికి, యుగ యుగములు ఆయనతో జీవించడానికి. ఈ బాహ్య శరీరము ఒకసారి భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ బాహ్య శరీరమే మళ్ళా మహిమ శరీరముగా ఆ యేసుక్రీస్తు మహిమ మన లేపుతుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు అనుగ్రహించే మహిమ, దేవుడు అనుగ్రహించే శక్తి, దేవుడు అనుగ్రహించే ప్రభావము. అంటే ఈ మహిమని ఎవరు కోల్పోయారు? ఈ జీవముని ఎవరు కోల్పోయారంటే అవ్వ ఆదాము కోల్పోయారు. ఆదాము నుంచి వచ్చినటువంటి మనమందరము కూడా ఆ మహిమను కోల్పోయి ఆ పాపములో శాపములో ఉన్నాము కనుక యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనకి ఏం కలగజేశాడంట? మహిమ, జీవము, పాప విమోచన, రక్షణ కలగజేశాడు. అందుకని ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే ఈ శిక్ష ఎలాగొచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? అపవాది నుంచి వచ్చింది, అపవాది పీతు నుంచి వచ్చింది. ఈ మానవుడు పాప విమోచన కలగకుండా నిత్య రాజ్యమునకు ఆ పరలోక రాజ్యానికి ఏ మానవుడు కూడా వెళ్ళలేడు. అందుకని యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమైనాను, నా ద్వారానే తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు చేరలేడు, పరలోకానికి చేరలేడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మనకి ఆస్తి పాస్తులన్నీ కలిగి ఉండొచ్చు, మనకు ఉద్యోగాలు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, అనేక విధాలుగా సంపాదన ఉండొచ్చు. కానీ ఒకానొక దినము వచ్చినప్పుడు మనము ఎక్కడి నుంచి ఈ భూమి మీదకు వచ్చామో ప్రతి మానవుడు ఈ భూమిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చాలా మందికి మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో అవగాహన లేకుండా మనం జీవిస్తున్నాం. అందుకనే ప్రతి మానవుడు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే పాప విమోచన కలగాలి. ప్రతి మానవుడికి పాప విమోచన కలగాలి. అందుకని ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేదు. ఎందుకు లేదు? అక్కడ 2 వచనం మనం చూద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. అందరూ చెప్పండి, క్రీస్తు యేసునందు లోక రక్షకుడిగా ఈ భూమి మీదగా వచ్చినటువంటి యేసునందు మనకి ఏం కలుగుతుందంటే క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ. ఈ జీవము అది నిత్య జీవము, అది ఎన్నడు ఆ జీవము నుండి ఏ మానవుడు కూడా తొలగిపోడు. యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సమృద్ధైన జీవం ఇవ్వడానికి వచ్చాడని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణించకపోతే, ఆయన శిలువ మరణము పొందకపోతే, ఆ పరిశుద్ధ రక్తము చిందించకపోతే ఏ మానవుడికి కూడా రక్షణ లేదు, జీవము లేదు. అందుకనే చూడండి, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఇదిగో దేవుడే ఈ లోకానికి వచ్చి నా కొరకు జన్మించి ఆయన శరీరమందు ఆ శిలువ బలియాగము వలన ప్రతి మానవుడికి చూడండి జీవాన్ని ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికని ఏ మానవుడైతే విశ్వాసం ఉంచాడో వారి పాపములు తుడిసివేయబడుతున్నాయి, వారి పాపములు కొట్టివేయబడుతున్నాయి. అందుకని జీవం ఇచ్చి యొక్క ఆత్మ నియమం ఏంటంటే పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను.
ఎవరైతే క్రీస్తును సంపూర్ణంగా అంగీకరిస్తారో వారు యుగయుగములు ప్రభుతో జీవించే కృపను దేవుడు అనుగ్రహించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. చూడండి, క్రీస్తును మనం ఎందుకు మరి రక్షకుడిగా అంగీకరించాలి? క్రీస్తును ఎందుకు మనము సజీవుడిగా నమ్మాలి? ఎందుకు క్రీస్తు మరణమును మనము విశ్వాసమించాలంటే మనకు నిత్య జీవమును ఆయన ఇవ్వటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పాప మరణముల నియమము నుండి ప్రతి మానవుడు విడుదల పొంది ఆయన అనుగ్రహించే జీవమును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని మనం చూస్తాము, అందరికీ తెలిసినటువంటి వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము, యాలయనగా మనకు శిశువు పుట్టెను. ఆయన ఎవరంట? మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన భుజము మీద, అంటే ఆదాము సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచాల యొక్క రాజ్య భారము ఎవరి మీద మోపబడింది? దేవుని కుమారునిగా పుట్టిన వాని యందు మీద ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందట. ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. అందరూ చెప్పండి, ఎవరైనా? అందరూ చెప్పాలి, ఎవరైనా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరంటే? ఎవరండి ఆయన? బలవంతుడైన దేవుడు. అందరూ చెప్పాలి, బలవంతుడైన దేవుడు. దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. హల్లెలూయా. అంటే ఎవరు జన్మించారు? దేవుడు మానవుడిగా జన్మించాడు. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. అంటే ఎవరికైతే కుమారుడు అనుగ్రహింపబడతారో, ఎవరైతే ఆ కుమారుని విశ్వాసం ఉంచుతారో వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 7వ వచనములో మనం చూస్తే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును. సర్వకాలము, అందరూ చెప్పండి, ఏ కాలం అంట? సర్వకాలము దావీదు యొక్క సింహాసనమును రాజ్యమును నియమించెను. దానికి మితి లేదు. అందుకనే దావీదు ప్రవక్త కూడా ప్రవచించాడు ఈ మాటను, ఆయన రాజ్యము ఎన్నడును లయము కాదు. హల్లెలూయా. అంటే క్రీస్తును కలిగినటువంటి వారు ఆయన రాజ్యములో ఉన్నారు కనుక ఆ రాజ్యము ఎన్నటికీ లయము కాదు. హల్లెలూయా. ఎన్నటికి లయము కానటువంటి రాజ్యములోని మనము నడిపించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిను గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట ఏమిటంటే, చూడండి, రోమపత్రికలోని 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఎవరి ద్వారా? మరియు ఆయన ద్వారా, అంటే యేసు క్రీస్తు ద్వారా మనకేం కలుగుతుంది? కృప. అందరూ చెప్పండి, ఏం కలుగుతుంది? కృపయందు కృప కలుగుతుంది. కృపలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అంటే ఈ కృప ఏం చేస్తుందంటే మరణమును మింగివేస్తుంది. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మనం రోమ పత్రికలోనే మనం చూస్తే 3వ అధ్యాయం 24వ వచనం చదవండి దయచేసి. 3వ అధ్యాయం 24వ వచనం రోమపత్రిక. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. కాబట్టి నమ్మువారు కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులటే. హల్లెలూయా.
అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన నా కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన నాకు కుమారుడిగా అనుగ్రహించబడి ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్తని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఉచితముగా ఈ రక్షణ. ఏ రక్షణది? నిత్య జీవము అనుగ్రహించే రక్షణ. అంటే ఈ రక్షణలోనికి మనము ప్రవేశించాలి. చాలా మంది చూడండి, ఈ భూమి మీద అనేక విధాలైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఈ భూమి మీద మనకి కావలసింది ఏంటి అంటే క్రీస్తు అనుగ్రహించే రక్షణ. ఏ రక్షణ అండి? క్రీస్తు అనుగ్రహించే ఈ రక్షణ మనకి చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుడు మనకి స్పష్టంగా తెలియజేసినటువంటి మాటల్లోనే మనం చూద్దాం. ఇక్కడ రోమపత్రిక 3వ అధ్యాయంలోని 21వ వచనం చూడండి. 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడబడుచున్నది. అంటే దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. దానికి ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకును సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. హల్లెలూయా. చూడండి 22 వచనం మరొకసారి చేద్దాం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మి వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మానవుడిగా జన్మించి ఆయన మరణించిన తర్వాత ఆయన 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ప్రతి మానవుని యొక్క పాపము శాపము ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీతి, ఆయన మహిమ, ఆయన ప్రభావము మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. అందుకని ఉచితముగా ఈ నీతిని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే నీతిమంతుడుగా ఈ భూమి మీద మన పాపములు కడగబడకపోతే ఏ మానవుడు కూడా మోక్షానికి వెళ్ళలేడు. అందుకని చూస్తే ఇంకా కిందకి మనం చూస్తే చూడండి, ఏ భేదమును లేదు. అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఇప్పుడు 25 వచ్చింది. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిము వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని. ఆగండి, ఇక్కడ 25 వచ్చిన మనం చూస్తే దేవుడు ఓరిమి వలన అంటే పూర్వము చేయబడిన పాపములను రాయబడి ఉంది. ఇక్కడ ఏముందండి? పూర్వము చేయబడిన పాపాలు అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు మరణము వరకు మానవాళి యొక్క ప్రతి పాపం ఈ భూమి మీద అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి మానవుడు పూర్వము చేయబడిన ప్రతి పాపానికి ఏం కలగాలి? ఈ భూమి మీద మన మానవుడికి పాప విమోచన కలగాలి. మీ పక్కన చెప్పండి, ఏం కలగాలి? పాప విమోచన కలగాలి. ఎందుకు ఈ రోజు ఈ రక్షణ సువార్త అంటే ప్రతి మానవుడికి ఏమి కలగాలంటే పూర్వము చేయబడిన ప్రతి పాపం, నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన కర్మ పాపము లేతే జన్మ పాపమైన ఏ పాపమైన పూర్వము చేయబడిన ప్రతి పాపం ఓరిమి వలన అంటే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించే అంతవరకు కూడా ఆ పాపములన్నీ కప్పివేయబడ్డాయి, తీసివేయబడ్డా. అందుకని ఇక్కడ 26వ వచనంలో మనం చూస్తే క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచబడెను. అంటే ఒక రక్షకుడు భూమి మీదకి రావాలి, ఒక పరిశుద్ధుడు భూమి మీదకి రావాలి. ఆయనలో ఏ పాపము ఉండకూడదు, ఆయనలో ఏ లోపం ఉండకూడదు. ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అంటే నీతిమంతుని యొక్క రక్తము చిందించబడాలి.
ఎవరి రక్తం చిందించబడాలండి? నీతిమంతుని యొక్క రక్తం కావాలి ఈ భూమి మీద. మన పాపం పోవాలంటే, మన శాపం పోవాలంటే పరిశుద్ధ బలియాగం కావాలి. అందుకని ఈ బలియాగం గురించి మనం చూడాలంటే గలతీ రాసిన పత్రిక, అలాగే చూడండి హెబ్రీ పత్రిక మనం చూస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు రక్తము వలన విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచుటకు ఆయన అలాగు చేసనని రోమపత్రిక 26వ వచనం మనం చదివిస్తుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు హల్లెలూయా హల్లెలూయా, ఇక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున. ఎవరు ఆ పిల్లలు? రేపు పక్కన చెప్పండి, మనమేం చెప్పండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయడానికి జీవిత కాలమంతయు ఏ మానవుడైతే మరణ భయము చేత దాస్యమునకు లోబడ్డాడో ఆ మానవుడికి ఏం కావాలంటే విడుదల కావాలి. అంటే ఈ పాపము, శాపము, ఈ మరణము, ఈ సమస్యలు, ఈ వేదన, దుఃఖము ఎవరి వల్ల వచ్చిందంటే అపవాది వల్ల. ఎవరి వల్ల వచ్చిందండి? అపవాది వలనే. ఆ అపవాది యొక్క తంత్రముల నుండి, అపవాది యొక్క చూడండి ఆ యొక్క చెడు తలంపుల నుండి అనేక మంది యవనస్తులు కూడా పాపములో, శాపములో జీవిస్తున్నారు. దానికంతటికి హెడ్ ఎవరండి? ఇక్కడ సాతాను. అనగా ఎవరండి? సాతాను, అపవాది. అక్కడి నుంచి చదవండి మరలా. అపవాది మరణము ద్వారా నశింపజేయటానికి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎందుకు యేసుక్రీస్తు వారు రక్త మాంసములు అంటే మనలాగా ఎందుకు శరీరం దార్చారు? మరణము ద్వారా నశింపజేయడానికి. ఎవరిని? అపవాదిని నశింపజేయడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? మన పాపముల కొరకు మరణించడానికి వచ్చాడు. అంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు? మరణము ద్వారా అపవాది యొక్క ఆ శాపము, ఏ మానవుడికైతే శాపం వచ్చిందో, పాపం వచ్చిందో దానికి విముక్తి కలగాలంటే, విమోచన కలగాలంటే క్రీస్తు మరణించాలి. ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెల్లించింది అందరూ. హల్లెలూయా. అంటే 2000 సంవత్సరాల కిందటే ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన జన్మించాడు, మరణించి తిరిగి లేచాడు. ఈ రోజు మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంటే ఆయన మరణించడానికి వచ్చాడు. ఎందుకు మరణించాడు? ఆయన మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మన పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి వచ్చాడు. అందుకే మనము ఆయన నీతి అగునట్లు. ఎవరు నీతి? యేసు క్రీస్తు యొక్క నీతి అగునట్లు ఆయన ఎలాగూ చేసెను. ఎలాగ చేశాడు ఆయన? మనము మరణించకపోతే, అంటే మనము మరణించటం అంటే మనము ఆయన నమ్మకపోతే, నమ్మి బాప్తిస్మము పొందకపోతే మనకు విడుదల లేదు. హల్లెలూయా. అందుకని చివరిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక లేఖనాన్ని చదివి నేను ముగించాలని చూస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తన గ్రంథము 85వ కీర్తన 10వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 85వ కీర్తన 10వ వచనం. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశము నుండి నీతి పారజూచును, యెహోవా ఉత్తమైన దానిని అనుసరించును, హల్లెలూయా, అనుగ్రహించును.
భూమి దాని ఫలమిచ్చును, నీతి ఆయనను ముందుగా నడుచును. అంటే ఇది ప్రవచనం. అందరూ చెప్పండి, ప్రవచనము అంటే యేసు క్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ప్రవచనం అంటే ఆదామును బట్టి భూమి ఏమైంది? శపించబడింది. ఆదామును బట్టి. అంటే యేసు క్రీస్తు ఈ భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు భూమి తన ఫలమునిచ్చానంట. హల్లెలూయా. అంటే ఈ భూమికి ఉన్నటువంటి శాపాన్ని, పాపాన్ని విమోచించడానికి యేసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. త్వరగా. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి ఎక్కడున్నదంటే పరలోకమనందున్నది. పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. అంటే ప్రతి మానవుడు పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు కావాలని ఉంది ఇక్కడ? మన యేసుక్రీస్తు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనకు రక్షకుడు. అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే మన పాపానికి విముక్తి కలగజేసిన యేసుక్రీస్తు మనకి అవసరం. అందుకని ఏమన్నాడైనా, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాయి, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు. అయితే ప్రతి మానవుడు ఏమవుతాడు? యేసుక్రీస్తును కలిగిన తర్వాత, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతాడనే సత్యాన్ని మనము నమ్మాలి. ఆ నమ్మకం ఏంటంటే, చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఆగండి, ఏమన్నాడైనా? పునరుద్ధానమును జీవమును నేనే. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. మరి మీ పక్కన చెప్పండి, మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు, అంటే నాయందు ఎవరైతే విశ్వాసముంచుతారో చనిపోయినను వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది. చూడండి, ఆయన ఎందుకు వచ్చాడండి ఈ భూమి మీదకి? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంటే ప్రతి మానవుడు ఈ భూమి మీద 60, 70, 80 సంవత్సరాలు లేదా 100, 120 సంవత్సరాలు జీవించి చనిపోతే, యేసు క్రీస్తుని కలిగి లేకపోతే అతనికి జీవం లేదు. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయిన మరలా బ్రతుకుతారట. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడట. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. అంటే ఇది ఏ రక్షణ తీసుకొచ్చాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఏ రక్షణ? యుగ యుగములు మనము జీవించే రక్షణ. అందరూ చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీద జన్మించాడంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించి ఆయన 3వ దినం తిరిగి లేచాడంటే మనలను బ్రతికించడానికి. హల్లెలూయా. నిన్ను నన్ను బ్రతికించడానికి, యుగ యుగములు ఆయనతో జీవించడానికి. ఈ బాహ్య శరీరము ఒకసారి భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ బాహ్య శరీరమే మళ్ళా మహిమ శరీరముగా ఆ యేసుక్రీస్తు మహిమ మన లేపుతుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ఎందుకు ఈ సువార్త ప్రకటించబడుతుందంటే, ప్రతి మానవుడికి విమోచన కావాలి, ప్రతి మానవుడికి రక్షణ కావాలి, ప్రతి మానవుడు నశించిపోవడానికి వీలు లేదు, ప్రతి మానవుడు యుగ యుగములో జీవించాలి, మానవుడు ఓడిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి ఎలాగో వచ్చాడైనా మానవుని యొక్క స్వరూపం దాల్చాడు. ఆయన దేవుడిగా ఈ భూమి మీదకి రాలేదు, దేవుని మహిమతో రాలేదు. ఆయన ఎలాగొచ్చాడైనా మానవుని యొక్క స్వరూపము. ఆదాముని కలగజేశాడు ఆయన.
దేవుని యొక్క స్వరూపములో మానవుడిని జన్మింపజేశాడు. అందుకే మానవుడికి ఏమి కావాలంటే జీవము కావాలి, నిత్య జీవము కావాలి. చాలా మంది చెప్తారు, నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, చాలా కాలం నుంచి యేసు ప్రభు నమ్ముకున్నానండి, మేము మా తాత ముత్తాతల కాడ నుంచి మేము ప్రభుని నమ్ముకున్నామని అంటే. చాలా మంది ఇళ్ళ దగ్గర స్టార్లు చూస్తాం, పైన స్టార్ పెడతారు, కింద బారు పెడతారు. ఎందుకు? యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే నిత్య జీవాన్ని కలగటానికే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. మనము చూడండి, ఇక్కడ కూడినటువంటి మనము జన్మించాం, మన తల్లి గర్భము ద్వారా మనము జన్మించాం. జన్మించిన ప్రతి మానవుడు గిట్టక తప్పడు, అంటే చనిపోట తప్పదు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఈ రక్షణ సువార్త, హల్లెలూయా, మీ పక్కన చెప్పండి, అందుకే రక్షణ సువార్త అని చెప్పండి. అంటే ప్రతి మానవుడు కూడా, చనిపోయినటువంటి మానవుడు తిరిగి లేవాలి. తిరిగి లేచిన తర్వాత ఎన్నడూను చావలేదంటే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించాడు అంటే, చాలా మంది చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తు దేవుడు కదా, దేవుడైతే ఎందుకు సిలువ మీద మరణించాలి, ఆయన మరణించకుండా సిలువ మీద దిగి రాకూడదా అంటారు. యేసుక్రీస్తు మరణించడానికే వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తే, మన అతిక్రమ పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు, ఆయన మరణించాడు. 11వ వచనం వరకు మనం చూస్తే, యెషయా గ్రంథము 53:4 నుంచి 11వ వచనం చూస్తే ఆయన మరణించడానికి వచ్చాడు. ఎందుకు? మనకి నిత్య జీవం ఇవ్వటానికి. హల్లెలూయా. అయితే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏ శిక్ష విధి లేదు. మీ పక్కన చెప్పండి, ఏ శిక్ష విధియు లేదు. ఈ రోజు కనిపించిన వారు రేపు కనపడకుండా పోతున్నారు. చాలా మంది గనులైనటువంటి వారు ఇప్పుడు లేరు భూమి మీద. మనం మన తరము నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు మన తాత ముత్తాతలు చూడండి, 2-3 మనకు తెలుస్తుంది. అంత ఇంకా వెనక్కి వెళ్తే మన తాత ముత్తాతలు, వారి ముత్తాతలు మనకు తెలుసా? తెలియదు. ఎందుకు? ప్రతి మానవుడి భూమి నుంచి వెళ్ళిపోవలసిందే. వెళ్ళిపోయిన ప్రతి మానవుడికి ఏం కావాలి? నిత్య జీవం కావాలి. అందుకని యేసునందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినా మరలా తిరిగి లేస్తాడు. తిరిగి లేచి ఇక ఎన్నడూను చనిపోడు. అయితే ఈ యొక్క కూడి ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తుని కలిగిన వారు ఒక ప్రశ్న ఎత్తున్నాను మీకు అందరికి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి ప్రశ్న. అయితే పరలోకం అనేది ఒకటి ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పరలోకం అనేది ఒకటి ఉంది. ఇంకోటి ఏముంది? నిత్య నరకం అనేది ఒకటి ఉంది, పాతాళం అనేది ఒకటి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం చెల్లించండి. ఉందా లేదా? నరకం అనేది ఉంది. అంటే ప్రతి మానవుడు వెళితే మోక్షానికని వెళ్ళాలి, లేకపోతే నరకానికని వెళ్ళాలి. ఎన్ని దారులు ఉన్నాయి? 2 దారులు ఉన్నాయి. ఎంతమంది ఇప్పుడు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు, మీ పిల్లలతో సహా పరలోకం వెళ్ళాలని వరకు దేవునికి స్తోత్రం చెల్లించండి. అయితే పరలోకములో నీ స్థాయి ఏంటి? అది నా ప్రశ్న. పరలోకములో నువ్వు ఎలాగుంటావు? హల్లెలూయా. కాబట్టి పరలోకములో నీ స్వరూపం ఎలా ఉంటుంది? ఎంతమందికి తెలుసు పరలోకములో నేను ఎలా ఉంటానండి, ఈ వయసులో ఉంటానండి, ఈ తేజస్సులో ఉంటానండి అన్నవారు తెలిసిన వారు ఎవరైనా చేయొద్దండి. ఓ బ్రదర్ గారు ఎత్తారు, దేవునికి స్తోత్రం. అయితే లూకా సువార్త 20వ అధ్యాయం 35వ వచనం అనుకుంటాను, చూడండి. లూకా సువార్త 20వ అధ్యాయం 35వ వచనం. ఈ వాక్యాన్ని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అండర్లైన్ చేసుకోండి. మన స్థాయి ఇక్కడ రాయబడి ఉంది. లూకా సువార్త 20వ అధ్యాయము 35వ వచనమో 36వ చూద్దాం. వారు పునరుద్ధానములో పాలివారయుండి. ఎన్ని వచనం? 36.
36వ వచనం అంట. ఓకే, 20వ అధ్యాయం 36వ వచనం చదవండి. వారు పునరుద్ధానములో పాలువారయ్యుండి దేవదూతల స్వరూపమును దేవదూతల సమానులను దేవుని కుమారులయుందురు గనుక వారికను సావనేరరు. వారింకా సావనే సావరు. ఏమనుందండి మీ బైబిల్లో? అంటే పరలోకములు మన స్థాయి ఎలా ఉంది? అండ్ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి జన్మించకపోతే మనకి స్థాయి లేదు, మనకు మోక్షం లేదు, మనకు పరలోకం లేదు. అందుకని యేసుక్రీస్తు వారు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వారు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును చనిపోయాడు. అంటే పరలోకములు మనం ఎలా అనుకుంటామంట? దేవదూతల సమానులు. హల్లెలూయా. మరలా చదవండి, ఆ మాట ముగిచ్చేస్తాను. వారు పునరుద్ధానమందు, అంటే పునరుద్ధానం అనేది భూమి మీద ఉన్నది. ప్రతి మానవుడు, చనిపోయిన ప్రతి మానవుడు పునరుద్ధానుడు అవుతాడు. ఈ పక్కన చెప్పండి, ప్రతి మానవుడు పునరుద్ధానుడు అవుతాడు. పాలువారుండి దేవదూతల సమానులు. వారు దేవదూతల సమానులు అంటే దేవుని కుమారులయుందురు. దేవుని కుమారులు అంటే కుమార్తెలు. మనం అందరు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అంటే మనకు దేవుడు ఏ రక్షణ కలగజేశాడండి? అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి ఈ రక్షణ కలగజేశాడంటే, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, లోక రక్షకుడైన యేసయ్యా నీకే స్తోత్రాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క కృప ద్వారా, నీ రక్షణ ద్వారా ఈ ప్రపంచానికి జీవము కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అందరూ చెప్పండి, దేవా నీ జీవములో నన్ను ఉంచినందుకు స్తోత్రాలు. ఈ యొక్క జీవాన్ని కలిగి నీ యందు ఆనందించడానికి ప్రభువా, యుగయుగములు నీతో జీవించడానికి మీరే అద్భుత రీతిగా తండ్రి ప్రతి మానవుడికి విడుదల, విమోచన, రక్షణ మీరు కలగజేసినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నిన్ను నమ్ముట వలన పాపము నుండి, శాపము నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఈ సందేశాన్ని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు, వారు నశించుకోవడానికి ఇష్టం లేదు ప్రభువా. ఇదిగో నీ యొక్క రక్షణ ప్రణాళిక, నీ శక్తి, నీ మహిమ, నీ ప్రభావము ద్వారా నీ బిడ్డలను తాకమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే అద్భుతమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు. దేవా నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ ప్రభావముతో నింపండి ప్రభువా. ఇప్పుడే అద్భుతము నాలో జరిగించండి ప్రభుని మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్, ఇదిగో ఈ యొక్క ముగింపు అనంతరము ప్రతి ఒక్కరికి మరి ఒలివ ఆయిల్తో ఎనెంటింగ్ ప్రేయర్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రార్థిద్దాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి, సర్వశక్తుడైన దేవా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఎవరైతే ఈ రక్షణ లేక తండ్రి కాలయాపన చేస్తున్నారో ఇప్పుడే నేరుగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ రక్షణ ప్రతి ఒక్కరికి కావాలి ప్రభువా, నీ నిత్య జీవము వారికి కలగాలి ప్రభువా. ఏ మానవుడు కూడా పాపములో, శాపములో జీవించడానికి వీల్లేదు ప్రభువా. ఇదిగో తండ్రి, ఆ శాపము నుండి, ఆ మరణము నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో సాతాను యొక్క అధికారము నుండి విడుదల కలుగును గాక. యేసు నామములో, యేసు రక్తములో ఇప్పుడే విమోచన కలుగును గాక. హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్, పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే నీ బిడ్డలను తాకమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే అద్భుతము జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో అనేక సంవత్సరాలుగా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఇదిగో సమాధానము లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. ఇదిగో దయ్యపు శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఎవరైతే ఏ రోగముతో వచ్చారో తండ్రి, ఏ వ్యాధితో వచ్చారో ఇప్పుడే నీ గాయపడిన హస్తము ద్వారా ఇప్పుడే నీ బిడ్డలను తాకమని
ప్రార్థిస్తున్నాను. హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్ నే, హోలీ స్పిరిట్ టచ్ మీ లార్డ్ జీసస్ నే, ఫైర్ లార్డ్ జీసస్ నే. ఇప్పుడు విడుదల విడుదల విడుదల, యేసు నామములో విడుదల, ప్రతి మరణకరమైన వ్యాధి నుండి విడుదల. హోలీ స్పిరిట్, అది ఎటువంటి వ్యాధి అయినా, అది ఎటువంటి మరణకరమైన వ్యాధి అయినా యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్, శక్తి కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, ఇప్పుడే నీ ఆత్మ ద్వారా నీ కార్యము జరిగించండి ప్రభువా. ఇదిగో నీ రాహం కడ బహు సమీపముగా ఉన్నది కనుక ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. అది ఇదిగో ప్రతి ఒక్కరికి రక్షణ కలగజేయండి ప్రభువా. ఇదిగో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ కార్యము జరిగించండి, నీ కృప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీవే లోక రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చేవాడిని. ఇదిగో ఎవరైతే నమ్ముతున్నారో ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికి నిత్య జీవమును కలగజేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని నాజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. హల్లెలూయా.